హాయ్ అండి. గారెల పిండి ఇలా ముద్దలా రుబ్బుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అంతకంటే ముందుగానే మనం గ్రైండర్ కడుక్కున్న వాటర్లో కొంచెం అంత చింతపండు వేసి నానబెట్టుకోవాలి. గారెల పిండిలో జీలకర్ర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. గ్రైండర్ కడిగిన అంటే మనం గ్రైండర్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ వాటర్ ఇక్కడ పక్కన చింతపండు వేసి పెట్టాం చూసారా, దాన్ని కొంచెం కవర్కి పైన అలా రాసి దానిపైన కొంచెం ముద్ద తీసి వేస్తే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి. మేమైతే రాతి రోట్లో రుబ్బుకుంటామండి. మీరు గ్రైండర్లో ఎట్లా రుబ్బుకుంటారో తెలీదు. రాతి రోట్లో రుబ్బితే మాత్రం గారెల పిండి చాలా మృదువుగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలామందికి క్రిస్పీగా రావు అనుకుంటారు కదా గారెలు. అలా క్రిస్పీగా రావాలి అంటే కనుక మనం కొద్దిగా పిండి అంతా తీసేసిన తర్వాత గ్రైండర్లో కొద్దిగా వాటర్ పోసి దాన్ని అంతా కొంచెం చిక్కగా వస్తుంది కదా, దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం అంత చింతపండు వేసి ఒక్క 5 నిమిషాలు నాననిచ్చి ఆ వాటర్ని చేతిపై ఎత్తుకుంటూ రాసుకుంటూ గారెలో వేస్తే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఫైనల్లీ గారెలు అయితే రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత బాగుందో పల్లీ చట్నీతో. అస్సలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే భలే ఉన్నాయి, క్రిస్పీగా. అస్సలు ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు. ఇలా ఈజీగానే చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఇంట్లో ఈజీగా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా సూపర్గా నచ్చుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.